బయట వాళ్ళు మరి మీ అబ్బాయి ఎలాగున్నాడు, మీ అబ్బాయి వాళ్ళతో తిరుగుతున్నాడు, వీళ్ళతో తిరుగుతున్నాడు అని అన్నప్పుడు నాకు కొంత అంతా ఎలాగుంటది, మనసు కొంత సురుక్కుమని అంటుంది. అలాగే దేవుడు కూడా అంటున్నాడు, చర్చికి వెళ్తున్నారు వాళ్ళు అలాగున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, చర్చికి వెళ్తున్నారు అలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు అని బయట వాళ్ళు చెప్పుకున్నప్పుడు ఎవరికి బాధ కలుగుతుంది? దేవునికి బాధ కలుగుతుంది, అవునా కదా? అందుని బట్టి మనం ఎలా ఉండాలంటే మనకు దేవుడు చెప్తాడు, నీ ప్రవర్తన ఎలాగున్నది అని దేవుడు చెబుతూ తీతుకు రాసిన పత్రికలో 1:16 చక్కటి మాట తెలియజేస్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక 1:16 కూడా దేవుడు చక్కటి మాటని మనకి తెలియజేస్తున్నాడు. ప్రియులారా 1:16 చూడండి, దేవునిని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు గాని అన్నాడేంటి? ఫలానా వాళ్ళు పిల్లలని వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళ పద్ధతి అసలు బాగోలేదు అని చెప్తున్నారు. వాళ్ళు ఎలాగున్నారంటే దేవుని విషయంలో వారు దేవునిని ఎరుగుదుమని చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయంలో అది భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయన అంటే ఎవరిని? దేవునిని. అంటే ఒక్కొక్క పరిస్థితుల్లో భర్తని భార్య అంటది. అప్పుడు ఏమి ఆలోచించదు, ఎవరు వింటున్నారో ఏమో చూసుకోదు, ఎవరన్నా ఏదన్నా అనుకుంటారో ఏమో అని చూసుకోదు, అంతే కదండి. భార్యని భర్త అంటాడు, ఎవరిని? చర్చికి వచ్చే వాళ్ళే. వాళ్ళు ఏమనుకుంటారని ఇంకా ఆలోచించడు, వీళ్ళు ఏమనుకుంటారని ఆలోచించరు. కానీ నోటికి అంత మాట వస్తే అనేస్తూ ఉంటారు. పిల్లలు కూడా తల్లిదండ్రులు ఒక్కొక్కసారి ఏమంటున్నారో తెలియకుండా మాట్లాడతారు. అప్పుడు బయట వారు ఏమనుకుంటారంటే వాళ్ళు, ఇదేంటిరా ఏటాళ్ళ తల్లిదండ్రులు అలా మాట్లాడుతున్నారు ఏంటి, అలా మాట్లాడుతున్నాడు ఏంటి, అలాగ ఉంటాడేంటి వాళ్ళ అబ్బాయి అని అనుకుంటారు. ఆడికి వాళ్ళ కొడుకే కానీ రా, వాళ్ళ కొడుకు అలాగా మాట్లాడటంలే తల్లిదండ్రుల్ని ఇలా అలా మాట్లాడి లెక్క చేయడం అసలు విలువ ఉండదు అని చెప్పుకుంటారు. అలాగే దేవుడు అంటున్నాడు, వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుంటారు కానీ వారు అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యమందును సత్కార్య విషయములో అది భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను అది ఎరగమన్నట్టున్నారు అని అంటున్నాడు. అంటే క్రియలు అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇంకా చూసుకోరు. ఇంకా అప్పుడు బయట వాళ్ళకు ఏమనుకుంటారంటే చర్చికి వెళ్తున్నారు కదా, ప్రార్థనకి వెళ్తున్నారు కదా, వాక్యం వింటున్నారు కదా, చూసేవాళ్ళు ఆయన్ని ఎలా తిట్టేస్తుందో, చూసేవాళ్ళు ఆవిడని ఎలా తిట్టేస్తున్నాడో. ఏమండి ఏమాత్రము కొంత తగ్గింపు జీవితం అనేవి ఆ స్వభావం మనలోనికి ఏమాత్రమా ఉండదు. ప్రియులారా భార్య భర్తలు తిట్టుకోలేని వాళ్ళు ఉండరు, కొట్టుకోలేని వాళ్ళు ఉండరు, అవునా కదా? కుటుంబంలో ఒకళ్ళనొకళ్ళు అనుకోలేని వాళ్ళు ఉండరు. కానీ ఒక విషయాన్ని మనం గుర్తించాలి, ఎవరు ఏమనుకుంటున్నారు. అప్పుడు నువ్వు నీ భర్తను అలాగన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నీ భర్తకి విలువ ఉంటుందా? అప్పుడు నీ భర్తను ఏమంటారంట ఇంట్లో ఈగల మాత, బయట ఏంటంట పల్లకి. వీడు కొవ్వులు చెప్తాడు కానీ ఇంట్లో ఈగల మాత, బయట పల్లకి మాత అని చెప్పుకుంటాడు. అప్పుడు ఆయన ధైర్యంగా రొమ్మిడ్చుకుని వెళ్ళగలుగుతాడా? సిగ్గుపడి వెళ్ళిపోతాడు. ప్రియులారా నీ కిరీటాన్ని ఏం చేసుకున్నాడు? అవమానమా పరుచుకుంటున్నమాట. ఏమండి యోగ్యమైన భార్యకు తన పెనిమిటి కిరీటము అంటున్నాడు. తన భార్యకి అతను ఎవరంట? కిరీటము. ఆ కిరీటాన్ని ఏం చేస్తున్నామంట? తీసి ఇలా పాడేస్తున్నాము. చొట్లో అవుతుందా? పోదా. కుండ సిరాకు వచ్చి పాడైతే ఏమవుద్ది? మట్టుకుండ అయితే 60 చెక్కలు అవుద్ది. పోటీ ఏముండకుండా అయితే సొట్ల కోపం పోతుంది కనుక కాసేపు నాకు సొట్టు మాత్రము కోపం పోతుంది కానీ మట్టుకుంటే అయితే 16 చెక్కలు ఇంకా 25 చెక్కలు ఏరుకుంటూ సరిపోతుంది. అర్థమైంది? పిల్లలు ఆలోచించి మా అమ్మ అలాగే ఉండేదంట, ఎడతేగా కారే సూర్యులాగా ఉండేదంట. మా నాన్న పనిచేస్తున్న ఇసుకుంటూ మూలుకుంటూ ఉండేదంట.
తనకి కోపం వచ్చి కుండల కావిడ అంతా కూడా కుండలు ఆమె అత్తకు పట్టుకెళ్ళి కూడంట. ఆ కుండల కావిడంత పెద్ద రోడ్డు మీద పాడేసి అక్కల దగ్గరికి వెళ్ళిపోయి కూడంట. 7 అక్కలు ఆయనకి. 7 అక్కల దగ్గర 7 పదులుంటే 70 రోజులు. అర్థమైందా? ఆయన పని చేయలేనోడేం కాదు. ఏ అక్క దగ్గరికి వెళ్ళినా కుండలు చేయించుకోవడం, పమ్మిదులు చేయించుకోవడం. భార్య పిల్లలు ఏమైపోతారు మరి? ఈ మూలుక్కునిది ఏం చేసి ఆ కుండ పెంకులని ఏరుకుని పెంట మీద పాడేసుకునేది. అప్పటికి దీన్ని తినమై చేసి కూడా వెళ్ళిపోయాడు. ఆడికి కూడే ఉండదు. ఆ 7 అక్కలు ఉన్నారు. ఒరే ఎల్లరా నీకు పిల్లలు ఉన్నది, పిల్లలు ఉన్నారని ఊరా ఆడేం చెయ్యపోతే అంటుంది. అవునా కదా? ఏం పని చేయకపోతే అంటారనమాట. చేస్తున్నాడు కదా, మట్టి దొక్కాడంటే, కుండ్ల చెత్త మొదలెట్టాడంటే 50 లొట్లు 50 కడవలు అన్ని దాకా కూడా లేచివాడు కదండి. మరి అలాంటి పూటకు పెట్టదట్టి కదంతా, ఏదో గుడ్డేసి పెట్టదా? తన పని అంతా చేసేసింది. ఇంకా అప్పుడు ఇసుక్కునేదంటే అటు ఇంకో అక్క దగ్గరికి వెళ్ళిపోయాడు. వీళ్ళంటే 7 రెక్కలే. ఎప్పుడో లేచిన పుట్టేటంటే ముసలోళ్ళు అయిపోయి కదా అమ్మ బాబు. ముద్దుల తమ్ముడు నన్ను ప్రేమిస్తున్నారు వీళ్ళు అనుకున్నవాడు. ఆడు ఏం కాదు, పని చేయించుకోవడానికి. కేతలావుడు ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ ఏం చేసిందంట, దీపావళి వచ్చేదానికి నా తమ్ముడు తమ్ముడు అనేదంట. దీపావళికి సరిపడక పంపితులు చిచ్చి బుట్లు ఆనిపించేసుకుని ఈ కడవ ముక్కులే కట్టాను. వీళ్ళు ఏమవుతారు? ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించండి. కానీ నీ కిరీటాన్ని మనం అవమానపరిచేటట్లుగా ఉండకూడదు. ఆ విషయంలో, అలాంటి విషయంలో, అలాగే భార్యను కూడా ఏమంటున్నాడో తనకి తెలియకుండా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మరి ప్రతి సత్కార విషయంలో ఆయనని ఎరగనట్లుగా ఉంటారంటే. ఎవరిని ఎరగనట్లు? దేవుని ఎరగనట్లు. అసలు దేవుని ఎరగని వారు మాట్లాడుకున్నట్లే మాట్లాడుకుంటూ ఉంటారు. భర్తను ఏం తిడుతుందో ఆ భర్త ఈ భార్యని ఏం తిడుతున్నాడో, ఈ తల్లిదండ్రులు ఆ పిల్లలు ఏమంటున్నారో, ఈ మధ్యగా మనము ఎక్కడున్నామో, ఏ స్థితిలో ఉన్నామో, మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఎవరిని ఆనుకుని ఉన్నామో, ఏమి మనకి ఆలోచించకుండా మనం తిట్టేసుకుంటూ ఉంటాం. ప్రియులారా ఆలోచించండి. అప్పుడు రోడ్డు అంటే వెళ్ళి వాళ్ళు ఇదిగో అంటారు. ఏంటది? ఇదిగో ఏదో పాట ఉన్నదే, దేవుని ప్రేమ ఇదిగో జనులారా. అబ్బా, ఎవరి గురించి? నీ గురించే. అపహాసించే వారందరూ అనుకుంటారు దేవుని ప్రేమ ఇదిగో జనులారా. బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతుంది. దీని బతుకు మాత్రం మార్చుకోలేదు అని పాడుకుంటే వెళ్తాడంట. మనమేమో చర్చిలోనేమో ఇలా పాడుకుంటాం అనుకో, వాళ్ళేమో ఇలా పాడుకుంటూ వెళ్తారన్నమాట. చూసారా? అబ్బా, పాట ఆడేస్తున్నాడండి ఈయన, ఎంత బాగా పాడేస్తున్నాడు. ఇగో చూడండి ఎంత బాగా తీరుతున్నాడు అలా ఆవిడ్ని. అబ్బా చూడండి ఎంత బాగా తీరుతున్నాడు అలా తల్లిదండ్రుల్ని. ఏమంటాడంట శివ మాట? ఏమంటాడంట ప్రతి సత్కార్యమందు భ్రష్టులయ్యండి తమ క్రియల వలన ఆయనను, అది దేవుని ఎరగమన్నట్లు. భ్రష్టులయ్యండి. నువ్వు భ్రష్టుడు అయి ఉంటేనే ఆ మాటలు వస్తాయి. అలా మాట్లాడు, ఇంకేమీ ఆలోచించు. దేవుని మనం ఆనుకుని ఉన్నామని, ఆయన విలువైన రక్తంలో మనము చెయ్యి ముంచుతున్నామని గాని, ఆయన విలువైన శరీరం నలగొట్ట మన కొరకు కలవరి సిలువలో తూట్ల కింద నలగొట్టబడి సిద్ధగొట్టబడిన రొట్టెగా మారిన ఆ బలలో చెయ్యి ముంచుతున్నామని గాని, ఆ రక్తంలో మనం చెయ్యి ముంచుతున్నామని గాని ఏ మాత్రము ఆలోచించకుండా మన నోట్లతో ఏం మాట్లాడుతున్నాము వైను లేకుండా మాట్లాడుతూ ప్రతి సత్కార్యమందు ఆయనను ఎరగమన్నట్లే మనం మాట్లాడుతున్నాము, మనం ప్రవర్తిస్తున్నామని దేవుడి మధ్యలో కలసంలో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించండి. అలాగే ఉన్నాం. పిల్లలు కూడా మనం తిట్టేస్తా ఉంటాం. పిల్లలు బడిలో చదువు నేర్చుకుంటే బూతులు ఎక్కడ నేర్చుకుంటారా? ఇంటికాడ నేర్చుకుంటారు. చదువుకి ఉపాధ్యాయులు మాస్టర్లు అయితే బూతులకి ఉపాధ్యాయులు ఎవరంట?
తల్లి తండ్రులు. అర్థమవుతున్నదా? ఆలోచించండి ప్రియులారా. ఒకడు ఇల్లు కట్టుకున్నాడు, కట్టుకుంటే పాస్టర్ గారు అలాగెళ్తుంది. వాళ్ళ అమ్మాయి ఉన్నది, 3 సంవత్సరాల పిల్ల. మేము ఇల్లు కట్టుకుంటున్నాము, ఇప్పేసాము, మీ గది ఒక గది అద్దుకుంటాము, ఇయ్యండి. మా నాన్న ఏదో చెప్పాడా మీకు? 3 సంవత్సరాలు మా నాన్నోడు చెప్పాడా మీకు? ప్రియులారా, దీనికి ఉపాధ్యాయులు ఎవరంట? తల్లిదండ్రులే. ఆలోచించండి. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియ దేవుని పిల్లల దగ్గర. పిల్లలు ఎదిగే కొద్ది తల్లిదండ్రులు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఎదిగే కొద్ది మన నోటిని చాలా జాగ్రత్తగా కాసుకోవాలి. నువ్వు మాట్లాడిన ప్రతి మాట పిల్లలు మాట్లాడతారు. నీ ఆలోచన ప్రతిదీ కూడా పిల్లలలోనికి వస్తుంది. చాలా జాగ్రత్త. ప్రతి సత్కార్య విషయంలో ఆయనను ఎరగమనటం. భ్రష్టులయ్యుండి, ముందేమన్నాడా? భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టే. ఎరగమన్నట్టు ఉంటేనే ఏం చేస్తామంట? మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాం అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే బయట వాళ్ళకే కాదు, కానీ ఎవరైతే సన్నిధిలో వచ్చి ఆయన పాదాల దగ్గర మోకరించి ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు దేవుని ఎరుగుదామని చెప్పుకుందరు అంతే. అంటే మేము చర్చికి వెళ్తామండి, మేము ప్రార్థనకి వెళ్తామండి, ఉన్నారు లేరు అలా. మేము చర్చికి మాట సీటుకి ఏమంటారు? మేము చర్చికి వెళ్తామండి, మేము ప్రార్థనకి వెళ్తామండి, మేము దేవుడిని నమ్ముకున్నామండి అంటారు. అదే అంటున్నాడు పైన. ఏమన్నాడంటే దేవునిని ఎరుగుదామని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయములో భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎర్రగమన్నట్టు ఉన్నారు అంటున్నాడు. చూసారండి? వీళ్ళు ఆలోచించారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఏంటి, పెద్దోళ్ళు ఏంటి, చర్చికి వెళ్తున్నప్పుడు మన నోటంట వచ్చే ప్రతి మాట కూడా దేవునికి లెక్క చెప్పాలనే ఆలోచన కలిగి మనం ఉండాలి. ఎందుకంటే నువ్వు అనుకున్నవాడు సామాన్యమైన వాడు కాదు. ఎందుకంటే వాడు ఆయన న్యాయాధిపతి, అందరికీ ఒకే తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు మనుషులుగా అయితే నా కొడుకు నీ కొడుకు దెబ్బలాడుకుంటుంటే నేను వచ్చి ఎవరి తరపున చెప్తాను తీర్పు అంటే నా కొడుకు తరపునే తీర్పు చెప్తాను. కానీ ఆయన న్యాయాధిపతి. ఎవడైతే నాకేంటి, అందరూ నాకు సమానమే అంటున్నాడు ఆయన. అర్థమవుతున్నదా? ఆయన న్యాయాధిపతి. నేనైనా ఒకటే, మీరైనా ఒకటే. ఇంకా మీరు తప్పు చేసినా ఒకవేళ క్షమాపణ ఒకవేళ అన్నానని మళ్ళీ క్షమాపణ కొడుకొచ్చు అనుకుంటారేమో మీరు. కానీ ఇక్కడ ఆయన సముఖంలో నిలబడి మాట్లాడుతున్నానే, మేము ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకనాడు సౌలుని విడిచిపెట్టలేదు, ఒకనాడు మోసేని విడిచిపెట్టలేదు, దావీదును కూడా దేవుడు విడిచిపెట్టలేదు. అర్థమవుతున్నదా? 40 సంవత్సరాలు తన ప్రజలను నడిపించుకొచ్చి ఎన్నోసార్లు మోసే నా ఇల్లంతలో నమ్మకమైన వాడు, మోసే అంత సాత్వికుడు లేడు, ఉండవాడు అన్నాడు. మోసే అంత గొప్పవాడు లేడు, మోసే నా ఇల్లంతలో నమ్మకమైన వాడు అన్నాడు. ఎన్నో గోల్డ్ మెడల్ వేశాడు మోసేకి. చిన్న పొరపాటు, ఆ బండతో మాట్లాడవయ్యా అంటే బండను కొట్టాడు. ఆ బండ ఎవరంట? క్రీస్తు. ఇతను నొసలకేదో రక్తం కారిపోతున్నట్లు, బాధ కలిగిపోయినట్లు ఏమన్నాడంటే మోసేని ఇలా కాకేంటి వచ్చాడు. ఏంటి మహాప్రభు, ఇదిగో నేను మాట్లాడమంటే ఇజ్రాయేల్ సమూహం ముందు నన్ను సన్మానించినట్లుగా బండను ఏం చేసావు? కొట్టావు. నువ్వు పాలు తేనెలు ప్రవచించే దేశము. ఆయన పాలు తేనెలు ప్రవచించే కానాన్ దేశం వెళ్ళలేదంతే. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరదేశికి వెళ్ళిపోయాడు. జాగ్రత్త, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇన్నివాడేంటి చెప్పేవాడేంటి అందరూ ఆయన దృష్టిలో ఒకటే. ఏదో అలవాట్లో అన్నిసార్లు కొట్టమన్నాడు బండని, కానీ ఇప్పుడేమన్నాడా మాట్లాడమన్నాడు. ఇన్నేం చేశాడు? కొట్టాడు. కానీ ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళవురా బాబు, ఎక్కడికే? పాలు తేనెలు ప్రవహించే దేశం నువ్వు వెళ్ళవు, దూరంగా నేను చూసి చనిపోతావు అంతే. ఆలోచించండి ప్రియులారా, దేవుడు అంటే చాలా న్యాయాధిపతి. అందరికీ ఒకటే తీర్పు, అందరికీ ఒకేలాగా న్యాయంగా మాట్లాడతాడు. అనేక సార్లు నువ్వు ఏదో చేసే అలవాట్లో పొరపాటు జరిగిందని అనలేదు, కానీ ఒకే మాట, నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్ళవంతే అన్నాడు. అంతే. గుండె జారిపోయింది దానికి. ఇంత కష్టపడి ఇంత గిన్నెడు పలవ ఉండి ఇన్ని మెతుకులు తిన్నావంటే నువ్వు సత్తావన్నావు అనుకోండి, ఏమవుతుంది? అయ్యి బాబు, ఇంత అందంగా ఇంత పలవ చేశాను, వీళ్ళందరూ తినేస్తున్నారు, నాకు ఇంత కూడా తింటే చచ్చిపోతారు అన్నారని ఎంత బాధపడుతుంది ఆవిడ. అవునా కదా? అలాగుంది ఆయన పరిస్థితి. 40 సంవత్సరాలు కష్టపడ్డాడు ప్రియులారా. కానీ ఈయన అదే అంటున్నాడు, దేవునిని ఎరుగుదామని వారు చెప్పుకుందురు కానీ వారు అసహ్యులు, అవిధేయులు అంటున్నాడు. ఒక పాస్టర్ గారి గురించి ఒక అన్యజనుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఒక పాస్టర్ గారి గురించి ఒక అన్యజనుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమయ్యా, మీరు పాస్టర్గా ఉన్నారు కానీ నువ్వెలా ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఒక పాస్టర్ గారి గురించి నేను చెప్తున్నాను. నిన్ను అలా భార్యని ఎలా తిడతాడో తెలుసా? ఖచ్చితంగా బూతులు తిడతాడయ్యా. మళ్ళీ ఏదో నీతికోవులు మళ్ళీ మైకట్టుకి చెప్తాడు. ఎవరు చెప్తున్నారా? దేవుడు అంటే ఎరగనివాడు. చూడండి, ఖచ్చితంగా బూతులు. ఆవిడ పని మనిషిలాగా కూడా చూస్తలేదు ఆవిడని, అంత హీనంగా చూస్తున్నాడు అయ్యా అతను. ఆవిడేమంటారు తెలుసా? వీడి బతుకంతా సోకులే సరిపోయింది, వీడి బతుకంతా తిరుగుతుమే సరిపోయింది అని ఆవిడ అంటుంది. ఏం పాటరలో ఏం పాటరమ్మలు అయ్యా, ఆవిడ చాలా కరెక్ట్ అయ్యా, కానీ వీడి బతుకే మంచిది కాదయ్యా అని చెప్తున్నాడు. వెళ్ళిపోయాడు అంతే. బిలాము గురించి, బిలాముకి ఎవరు బుద్ధి చెప్పారు? గాడి చెప్తే మనకు అన్యజనులు బుద్ధి చెప్తున్నారు. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, నేను ఇక్కడ నిలబడ్డాను కాదా అని నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నా పక్కన కూర్చున్నది కాదా అని ఈవిడ కూడా ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా. ఎవరికి జడవాలి? దేవునికి మనము జడవాలి. ప్రతి మాటకి మనము లెక్క అప్పచెప్పేవారిగా మనం ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఆయన అదే అంటున్నాడు, వారు దేవునిని ఎరుగుదుమని చెప్పుకుందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార విషయములో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. ప్రియులారా, మనం ప్రతి మాటకి సమాధానం చెప్పాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చూడండి. చక్కని మాట అక్కడ రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చూడండి. అక్కడ చక్కటి మాట, నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమందు అది రామకృష్ణ గారు చదవండి ఒకసారి. నేను మీతో చెప్పినదేమనగా, చూడండి, నేను మీతో చెప్తున్నది ఏమనగానంటే ఎవరితో చెప్తున్నాడు? రోడ్డంటే వెళ్ళిపోయే వారికా, ప్రార్థనకు వచ్చిన వారికా? జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ మాటలు ప్రభువు ఎవరికి చెబుతున్నాడు ముందది నీకు తెలియాలి. ప్రార్థనకు వచ్చేవాడుగా, లేకపోతే రోడ్డంటే వెళ్ళిపోయేవాడుగా? రోడ్డంటే వెళ్ళిపోయేవాడి గురించి మనకు అనవసరం, ఆయనకు కూడా అనవసరం. నీకు అర్థమైందా? నా కుటుంబం నేను చెప్పుకోవాలి, కానీ ఇంట్లో కూర్చోబెట్టి ఆ పక్కోడుకు కుటుంబం గురించి నాకెందుకు? అవునా కదా? ముందు నీ కుటుంబం చూసుకో అంటాడు, అవునా కదా? అలాగే తన కుటుంబమైన మన గురించి, సంఘంలో ఉన్న వారి గురించి చెబుతూ ఆయన అంటున్నాడు, నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శన దినమున అది మీరేం చేయాలంట? లెక్క అప్ప చెప్పాలి. లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయి ఏ జాబితాలోకి వెళ్ళిపోతారంటే బుద్ధి లేని కన్యకుల్లోకి వెళ్ళిపోతారు మీరు. అప్పుడు ఏమంటాడు తెలుసా? బుద్ధి లేని కన్యకులు ఏం చేశారు? అశ్రద్ధగా ఏం చేశారు? నిద్ర అయ్యారు వాళ్ళు. నిద్రోతం అంటే ఇదే, అశ్రద్ధగా ఉండటం అంటే ఇదే. బుద్ధి లేని కన్యకులు డ్యూటీలో ఆరిపోయి అంటే మీ విశ్వాసం ఏమైంది? ఆరిపోయింది. విశ్వాసంలో ఏమయ్యారు? దిగజారిపోయారు మీరు.
మీ డ్యూటీలో ఆరిపోనివి, ప్రభు వచ్చాడు వెళ్ళిపోయాడు, అంతే. అంతేనా? ఆలోచించండి. అంటే వ్యర్థమైన ప్రతి మాట మీ నోటంటే వస్తున్నదంటే మీరు ఎందులో దిగజారిపోయారు? విశ్వాసంలో దిగజారిపోయారు. మీ డ్యూటీలు ఏమైనా ఆరిపోని, తొలిపేయబడుతుంది, అంతే. అప్పుడు అంటావు, ప్రభా ప్రభా ప్రభా. ఏంటి ప్రభా? మా కోడెట్టిన ముందు గుడ్డెట్టిన గుడ్డు కూడా మీకు ఇచ్చాను ప్రభా, చచ్చి కట్టుకెళ్ళాను ప్రభా. మేము బేరపోతే లేక లేక కాసిన ఒక్కయ్య కూడా నేను చచ్చి కట్టుకెళ్ళాను. అసలు పో నోర్మై. ప్రతి విషయములో నన్ను ఎరగనట్లే నువ్వు ఉన్నావు. నీ మాటలు ఎలాగున్నాయి, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ ఆలోచన ఎలాగున్నదే. ప్రియులారా, ఆలోచించండి. ఆయనని అడిగినప్పుడు అక్రము చెయ్యవారులారా, ప్రతి సక్కర విషయంలో మీరు ఏమై ఉన్నారు? భ్రష్టులై ఉన్నారు. నువ్వెవరివో నాకు తెలీదు అంటాడంట. ఆలోచించండి ప్రియుల, నువ్వెవరివో నాకు తెలియదు, అతను పో అంటాడనమాట. ఆలోచించండి ప్రియులారా, ఏమంటున్నాడంట? నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమున మీరు లెక్క చెప్పవలసిన వారై ఉండును. మీ నోటిని చాలా జాగ్రత్త కాసుకోవాలి. మీ నోటిని జాగ్రత్త కాచుకోవాలి. మీరు ఎవరు తిడతారా? పక్కన తిడతారా? పక్కన తిడితే గడవలో కేసులు, అవునా కదా? ఎవరు తిడతారు? ఎవరు లోకమే? భార్యలకు ఎవరు లోకం అండి? పిల్లలు కదా? కాదండి. తల్లిదండ్రులకు ఎవరు లోకమా? ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు ఏంటి, పిల్లలేంటి, పిల్లల పట్ల తల్లిదండ్రులు ఏంటి, తల్లిదండ్రుల పట్ల పిల్లలేంటి. ఇంకొక విషయం, పిల్లల మీద మీకు ఎంత కోపం వచ్చినా మీరు శాపాలు మాత్రం పెట్టకండి. ఎందుకంటే మీ పిల్లలు మీరు కాకపోరు. రోజులన్నీ ఒకేలాగా ఉండవు. అప్పగించింది ఏదో ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించండి. పిల్లల గురించి తల్లిదండ్రులైనా, తల్లిదండ్రులు పిల్లల గురించి అయినా ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించండి. ఎందుకంటే తల్లిదండ్రులుగా ఉన్న మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకే నోటు ద్వారా శాపము వచనమును ఆశీర్వాద వచనమును రాదు. ఒకే బావిలో సేదు నీరు మంచి నీరు రాదు. వస్తే సేదు నీరు, లేకపోతే ఏం నీరు? మంచి నీరు వస్తుంది. అర్థమైందా? మంచి నీళ్ళు వచ్చే